సో బాలకృష్ణ గురుస్వామి గారు, ముందుగా తెలంగాణ హైకోర్టు ఇచ్చిన ఈ ఆదేశాలు, అటు ప్రభుత్వానికి కానీ పోలీసులకు కానీ ఇటు ఇచ్చిన ఆదేశాలను ఎలా తీసుకోవాలి? ఫస్ట్ రియాక్షన్ ఏంటి దీని మీద, ఈ ఆదేశాల మీద? రఘు గారు, జై గోమాత అందరికి, నేషనల్ అప్ ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వాస్తవంగా ఇది హర్షణీయమైన విషయమే. కానీ ఇది ప్రాక్టికల్ గా ఇంతవరకు ఇంప్లిమెంట్ చేస్తారనేదే చాలా ముఖ్యమైన విషయం. ఎందుకంటే మేము ఈ మధ్య కాలంలోనే మేము రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని కూడా కలవడం జరిగింది. అదే విధంగా డీజీపీ గారిని, ఈ 4 పరిధిలో ఉన్న కమిషనరేట్లు, సైబరాబాద్, రాచకొండ, హైదరాబాద్ కమిషనర్, వీళ్ళందరినీ కలిసి మేము రిప్రజెంటేషన్ కూడా ఇవ్వడం జరిగింది. కానీ అయినా కానీ యథేచ్ఛగా గోవులు హైదరాబాద్ కు తరలి వస్తూనే ఉన్నాయి. వారు మాకు మాట ఇచ్చారు ఏంటంటే, మేము చాలా చెక్ పోస్ట్ పెట్టాం, ఈసారి ముందే మేము మీటింగ్స్ పెట్టాం, మాకు డీజీ నుంచి ఆర్డర్ ఉందని, కమిషనర్లు మాకు ప్రభుత్వం నుంచి ఆర్డర్స్ ఉన్నాయని డీజీపీ గారు చెప్పడం జరిగింది. ప్రభుత్వ పెద్దలైన రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని కూడా మేము కలిసాం. తప్పకుండా నేను దీనిపైన ఎట్టి పరిస్థితుల్లో చర్య తీసుకుంటానని ముఖ్యమంత్రి గారు కూడా, రేవంత్ రెడ్డి గారు వారు కూడా మాట ఇవ్వడం జరిగింది. మేమంతా కోరేది ఒక్కటే అండి, రాజ్యాంగం, ఏ భారతదేశంలో ఉన్న ఏ పౌరుడైనా రాజ్యాంగాన్ని, గౌరవ చట్టాలను గౌరవించాల్సిన బాధ్యత ఉన్నది. రాజ్యాంగంలో ఆర్టికల్ 48 ప్రకారము ఎక్కడ గో హత్యలు అనేది చేయకూడదు. అలాంటి గోవులు ఇంత యథేచ్ఛగా తరలిపోతుంటే ప్రభుత్వాలకు గాని, పోలీస్ వారికి గాని ఎవ్వరికి కూడా మిన్నంటినట్టు లేదు. ఎందుకంటే హైదరాబాద్ కి ఎలా అండి, ఇంత దూర ప్రాంతాల నుంచి, శ్రీకాకుళం, అదే విధంగా మహారాష్ట్ర, మధ్య ఇలాంటి ప్రాంతాల నుంచి కూడా తెలంగాణలో హైదరాబాద్ కు ఆవులు రావడానికి కారణమైంది. ఆర్టీఏ చట్టాలు ఉన్నాయి, అదే విధంగా గో చట్టాలు ఉన్నాయి, 1977 కౌ స్లాటర్ యాక్ట్ చట్టాలు ఉన్నాయి. వీటన్నిటికంటే ముఖ్య విషయం ఏంటంటే రఘు గారు, ఎప్పుడైనా హైదరాబాద్ జిహెచ్ఎంసి పరిధిలో ఏవైనా ఆవులు గాని రావడానికి జిహెచ్ఎంసి యాక్ట్ అనేది ఉంది. 510487 ఆఫ్ జిహెచ్ఎంసి యాక్ట్ ప్రకారం విత్ ద ప్రయర్ పర్మిషన్ ఆఫ్ జిహెచ్ఎంసి కమిషనర్ గారి ప్రయర్ పర్మిషన్ తోనే ఆవులైనా ఎద్దులైనా హైదరాబాద్ సిటీలోకి ఎంటర్ కావాలి. సో అలాంటి పర్మిషన్ జిహెచ్ఎంసి కమిషనర్ గారి ఆధ్వర్యంలో ఇలా ఆవులు సిటీలోకి వస్తున్నాయా? ఒక విషయం. ఇంకోటి ఏంటంటే, ఎప్పుడైతే ఈ ప్రతి సంవత్సరం మనందరికి తెలుసు, బక్రీద్ సందర్భంగా ఎవరు కూడా ఓల్డ్ సిటీలో కాళ్ళు పెట్టాలంటే భయపడే పరిస్థితి ఏర్పడుతుంది. ఇంకోటి, ప్రతి రోడ్డు పైన రక్తాలు, ఆవు చర్మాలు, ఎద్దు చర్మాలు, తలకాయలు, కాళ్ళు, ఇలాంటివన్నీ ఉంటాయి. ఈ జిహెచ్ఎంసి కమిషనర్ గారి చట్టాల ప్రకారము కమిషనర్ గారు ఎవరింటి ముంగటైనా ఆవు చర్మమో ఎద్దు చర్మమో ఉన్నప్పుడు అక్కడ జిహెచ్ఎంసి సిబ్బంది ఉండి ఎట్లా శానిటరీ అంటే క్లీన్ చేస్తారండి? వారిపైన ఎందుకు చర్యలు తీసుకోరు? ఇక్కడ ఆవునో ఎద్దునో కోసినని చెప్పినప్పుడు చర్యలు తీసుకోవాలి. అసలు సిటీలో ఒక ఆవు ఎంటర్ కావాలంటేనే జిహెచ్ఎంసి కమిషనర్ ప్రకారమే, ఈ యాక్ట్ ప్రకారమే 510487 ప్రకారం లోపలికి రావాలి. సో ప్రభుత్వం ఏం చేస్తుంది, అదే విధంగా ఈ కమిషనర్ గారు ఏం చేస్తున్నారు? ఆ పోలీస్ వారు, నేను ఈ మధ్య కాలంలో చాలా మంది పోలీస్ వారితో మాట్లాడడం జరిగింది. మాకు యాక్చువల్ గా రాచకొండ కమిషనరు తరుణ్ దోషి గారు మాకు చెప్పడం జరిగింది, చుట్టుప్రక్కల ఉన్న అన్ని సంతలు కూడా మేము క్లోజ్ చేశామని చెప్పారు. మొన్న 11వ తారీఖు సాయంకాలము అంబర్పేటలో 2 ఎద్దులను మన వాళ్ళు పట్టుకున్నారు. వాళ్ళ దగ్గర ఉన్న పేపర్లు ఏవయ్యా అంటే, కొండమడుగు సంత నుంచి 11వ తారీఖు కొండమడుగు సంత నుంచి ఆవులు కొన్నట్టు సాయంకాలం అక్కడ తీసుకొస్తున్నారు. ఆ రిసిప్ట్ కూడా నా దగ్గర ఉంది. నేను ఇమీడియట్లీ కమిషనర్ గారు మాకు ఏవైతే కన్సల్ట్ నంబర్స్ ఇచ్చారో అక్కడ ఉన్న ఇన్స్పెక్టర్ గారికి ఫోన్ చేశాను. అయ్యా, కమిషనర్ గారేమో మాకు చెప్పారు ఇక్కడ మొత్తం అన్ని సంతలు మూసేస్తామని చెప్పారు. మరి కొండమరుగు నుంచి 11th రోజు రిసిప్ట్ 2 ఎద్దులను 44,000 ఒకటి, 22,000 ఒకటి అమ్మింది, ఇగో ఈ రిసిప్ట్ మీకు పంపిస్తున్నా అని చెప్పారు. అంటే లేదండి, నేను కమిషనర్ గారికి పంపిస్తాను, నేను మాట్లాడుతున్నా. ఆ రోజు కమిషనర్ గారు మాకు గట్టిగా చెప్పారు, ఎక్కడ కూడా సంతలు ఉండవి, ఎక్కడికక్కడ చెక్ పోస్ట్ లో కట్టుదిద్దంగా రాత్రి పగలు కూడా 24/7
మేము వర్క్ చేస్తామని చెప్పారు. మేము డీజీపీ రవి గుప్తా గారిని అడిగాం, సార్ ఇప్పుడు మా గోరక్షకులు ఉంటారు, అదే విధంగా విశ్వ హిందూ పరిషత్ గాని ఏవైతే గోవు కోసం చేస్తున్న సంఘాలు ఉన్నాయో ఆ సంఘాల ప్రతినిధులు మీరు ఎక్కడైతే చెక్ పోస్ట్ ఏర్పాటు చేశారో ఆ చెక్ పోస్ట్ దగ్గర మేము కూర్చుంటాం. ఎందుకంటే ప్రతి ఒక్క బండి చెక్ చేయాలంటే ఒక కానిస్టేబుల్ ఎవరో కొద్దిసేపు యాష్టపడతారు, ఆ టైంలో అది వెళ్ళిపోవడం జరుగుతుంది. ఇంకోటి కొంచెం ఏజ్డ్ పర్సన్స్ ఉన్న కానిస్టేబుల్ అయితే సపోజ్ ఒక కంటైనర్ లాంటిది పెద్ద వెహికల్స్ ఉన్నట్టయితే దాన్ని ఎక్కడము మరి దాంట్లో నుంచి తొంగి చూడడము ఇలాంటి వాళ్ళ వల్ల కాకపోవచ్చు. మా వాళ్ళు వస్తారు, మా వాళ్ళు ఉంటారు, మా వాళ్ళు ఉండి చూస్తారని కూడా చెప్పాం వారికి. లేదండి మీరు ఉంటే అక్కడ ఇబ్బందులు జరుగుతాయి, మీరు అక్కడ మళ్ళా వాళ్ళు వస్తారు మీరు వస్తారు, ఇలాంటి విషయాలు మాట్లాడడం జరిగింది. కానీ ఎక్కడ వారు దీని విషయంలో స్పెసిఫిక్ గా మనకు అది చేయలేదు. కాకపోతే అమ్ముతున్న వాళ్ళు మీ వాళ్ళే అంటే ఇక్కడ మేము ఒకటే చెప్పినాం, అమ్ముతున్న వాళ్ళు హిందువులా, ట్రాన్స్పోర్ట్ చేస్తున్న వాళ్ళు హిందువులా. సార్ మేము హిందూ ముస్లిం అనేది ఎక్కడ చెప్తలేం. రాజ్యాంగంలో ఒక చట్టం ఉంది, ఈ చట్టాన్ని ఇంప్లిమెంట్ చేయండి. అది ఇల్లీగల్ గా అక్కడ నుంచి ఒక యాక్చువల్ గా ఒరిజినల్ గా చట్ట ప్రకారం అయితే ఒక ప్రత్యేకమైన వాహనంలో ఒక 6 మాత్రమే, ఒక 6 ఆవులైనా ఎద్దులైనా ఈ లైఫ్ స్టాక్ ఏవైతే తీసుకురావాలనుకుంటారో వాటికి సపరేట్ గా వెహికల్ ఉంటది, అలాంటి వెహికల్ తీసుకురావాలి. కానీ దానికి విరుద్ధంగా 50 ఆవులు 60 ఆవులు 100 ఆవులు ఇట్లా డబల్ డెక్కర్ కౌంటర్స్ ఒక్కొక్క వెహికల్ ఆ విధంగా తయారు చేసి వాటికి తిండి లేక ఆహారం లేకుండా అతి కిరాతకంగా వీటిని తరలిస్తూ ఉన్నారు. సో చట్టాలు ఏం చేస్తున్నాయి, మేము వారికి ఇది కూడా చెప్పాం, సార్ టెంపరరీ మీరు స్కానర్లు కూడా ఏర్పాటు చేయండి అని కూడా వారికి రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఈ మధ్య కాలంలోనే మొన్న మేము జన్మభూమి ఎక్స్ప్రెస్ లో వైజాగ్ నుంచి బాలకృష్ణ స్వామి గారు ఒకసారి సారీ ఫర్ ద ఇంటరప్షన్, అయితే ఇప్పుడు రాజా సింగ్ లంచ్ మోషన్ పిటిషన్ వేశారు ఆయన. సో ఏమని పిటిషన్ వేశారు, దానికి సంబంధించి ఎటువంటి వాదనలు జరిగాయి, ఎటువంటి తీర్పు వచ్చింది అంటే అది ఒక క్లారిటీ ఇవ్వండి దాని మీద. ఎటువంటి తీర్పు, ఇది కేవలం బక్రీద్ సందర్భంగా మాత్రమేనా లేకపోతే ఏడాది పొడవునా ఇది వర్తిస్తుందా, ఎలాంటి జడ్జిమెంట్ వచ్చింది? లేదండి, యాక్చువల్ గా ఈ నరసింహారావు గారు అని హైకోర్టు అడ్వకేట్ వారి ద్వారా రాజాసింగ్ గారు ఈ పిటిషన్ వేసినట్టు నాకు నిన్ననే వారు నరసింహారావు గారు మాట్లాడడం జరిగింది. అదే విధంగా ప్రాణమిత్ర సంఘము మరి వీళ్ళు కూడా ఇంకొక గో విజ్ఞానం వీళ్ళు కూడా ఇలాంటి కేసులు వేయడం జరిగింది. నిన్న మంచి పరిణామం ఏంటంటే అక్కడ ఉన్న ఆపోజిట్ అడ్వకేట్ ఏం చెప్పారంటే 150 చెక్ పోస్టులు ఏర్పాటు చేశాము, 60 కేసులకు పైగా బుక్ చేశామని చెప్పడం జరిగింది. వాస్తవంగా అన్ని చెక్ పోస్టులు ఉన్నట్టయితే మా దృష్టికి అయితే రాలేదు. వాళ్ళు పేపర్ లో గానీ అలా చూపిస్తున్నారు, కోర్టుకు చెప్పడం జరిగింది. కానీ ఒరిజినల్ గా దీన్ని నేను ఏమంటున్నా అంటే ఇప్పుడు చట్టపరంగా చర్యలు తీసుకోమని హైకోర్టు ఇవ్వడము నిజంగా సంతోషదాయకమే. కానీ పోలీసు వారైనా ప్రభుత్వమైనా దీన్ని ఎంతవరకు ఇంప్లిమెంట్ చేస్తారనేదే ఒక ముఖ్య విషయం. ఎందుకంటే యథేచ్ఛగా కొన్ని ఓల్డ్ సిటీ పాత బస్తీ ప్రాంతాల్లో ఆవులను ఎద్దులను రోడ్లపైన పెట్టి అమ్ముతుంటారు, పార్కస్ గాని. అదే విధంగా ఇక్కడ లోపలికి వెళ్తే మల్లపల్లి లాంటి కొన్ని ప్లేసెస్ లో, అదే విధంగా అల్లావుద్దీన్ నగర్ కొన్ని ప్లేసెస్ లో ఓవరాల్ గా. సో ఎందుకు వీటిపైన కమిషనర్ గాని ఇట్లాంటి వారు గాని డైరెక్ట్ గా రైడ్ చేసి మన కళ్ళకు కనిపిస్తూ ఉంటాయి సార్, మనం బండిలో వెళ్తుంటే రఘు గారు గుండె తరుక్కుపోతుంది, బాధ కలుగుతుంది. ఈ రోజు భారతదేశంలో మెజారిటీ హిందువులు ఉన్న ప్రాంతంలో కాన్స్టిట్యూషన్ ను అమలు చేయకుండా, అదే విధంగా భగవద్గీత, బైబిల్, ఖురాన్ లాంటి గ్రంథాల్లో గోహత్య పాపం అని చెప్తే అలాంటివి పట్టించుకోకుండా నీ మతానికి విలువ ఇయ్యవు, నీ రాజ్యాంగానికి విలువ ఇయ్యవు, అలాంటి విలువలు లేని వ్యక్తులు ఈ రకంగా గోమాంసాన్ని తినడం అనేది చాలా శోచనీయం. వీరికి వత్తాసు పలుకుతున్న పోలీసులు గాని ప్రభుత్వాలు గాని చాలా పెద్ద తప్పు చేస్తున్నాయి. అందుకే ప్రతి ఒక్కరు కూడా సిటిజన్ ఆఫ్ ఇండియా ప్రతి ఒక్కరు కూడా దీనిపై స్పందించాల్సిన అవసరం ఉందని చెప్పి అఖిల భారత గోసేవ ఫౌండేషన్ నుంచి ప్రతి ఒక్క భారత పౌరుడికి కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ మధ్య కాలంలో మేము దాదాపు అందరిని కూడా కలవడం జరిగింది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.